ప్రత్యక్షమై వచ్చి మా భక్తురాల నీకు నిమ్మపండిస్తున్నాను, ఈ పండు తిన్న 10 ఏళ్ళంత సంతానం అని చెప్పి నా నదుట నీవు రుద్ది తన జోలిలో ఉన్న నిమ్మపండు తీసిన జోలిలో వేసి పంచున్న 16 గడియల సంతానం వెళ్ళాడు. ఈ నిమ్మపండు పావుగడ పట్టాన్ని తీసుకుని వెళ్ళి ఇల్లు వారు శుభ్రపరిచి దీపారాధన చేసి 7 మంది అన్నగారిని వదిలేసుకొని ఈ నిమ్మపండును గర్భంలో ప్రారంభించగాక. ఈరోజు శనివారము ఇల్లు వారిని శుభ్రపరిచి తల్లి స్నానం చేసి దీపారాధన చేసి అన్నగారి నింపడము నా గర్భంలో కారగించదు కాక. రామ 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 ఇంటికి వచ్చి ఇక ఇల్లు వారికి శుభ్రపరిచి దీపారాధన చేసి అన్నగారికి నిలబడను నా గర్భంలో కారగించదు కాక. రామ రామ
నిలబడను నా గర్భమును వచ్చించగా నాకు నవమాసములు పూర్తయి ఇక బిడ్డలు వస్తున్నాయి. గోవింద నారాయణ గోవింద రామ 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 Bye.
మూర్ఖుడా అలా కాదు ఆయన ఒకరి తర్వాత ఒకరు ఏడాది కాన్పు ఒక తర్వాత ఒకరు ఏడాది పోరాటం 6 మంది మగ సంతానం కదా ఆడబిడ్డ కావాలని మా 20,000 దేవుడైనటువంటి తల్లి క్షేత్రానికి వెళ్ళి నరసింహస్వామిని ముగ్గురు దేవతల జాగ్రత్తగా ప్రతిష్ట వచ్చి నాకు నిమ్మపండు ఇచ్చాడు. నీకు నిమ్మపండు వచ్చి ఆ నిమ్మపండు తినగానే నాకు గర్భం వచ్చి నొప్పులు వస్తున్నారో తలారి. ఇది నమ్మే మాటేనా? నువ్వు కందికోవిలికి వెళ్ళి మీ అన్న మల్లేశ్వరం మరసాలు వేడుకోగా మీ అన్న ప్రతిష్టమయ్యి ఒక నిమ్మపండు ఈ ముందు పండు చేతి పెట్టాడంటావు. పండు తింటానికి గర్భం వచ్చిందా? నిమ్మ పండుకు అట్టి పండుకు బిడ్డలు పుట్టారు కట్టా. ఈ మగవాళ్ళంతా ఏం చేయను అదేదో మొత్తం నిమ్మ పండుతోనే పుట్టిందంటారు కదమ్మా. మొత్తం భగవంతుందే అవులే. అట్లా అప్పుడుగా ఉండాలని చెప్పు. అప్పుడుగా ఉంటున్నావే అట్లా భగవంతుంది తప్పది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? తొందరగా పుట్టినప్పుడు వస్తున్నాయి బాబులు పట్టాలి వెళ్ళి తొందరగా డాక్టర్ గాని డాక్టర్ గాని ఒక నర్సులు గాని ఒక మంత్రసారి గాని తొందరగా తీసుకోరా బాబు. అప్పుడు తెలియదమ్మా అంత గట్టిగా ముందు పూజలు చేశాను సతర్పలు చేశాను రా. అవునమ్మా అందుకే ఇప్పుడు ఓళ్ళు పెట్టుకో. తొందరగా వెళ్ళినాయనా తీసుకోవాలి నువ్వు చిన్నగా లోపల పో. మహారాజా శ్రీ ఇదే పుణ్యకాల ఘట్టమున స్వర్గశ్రేయుడు నాగస్వపి ఆత్మశాంతి కోరుకుంటూ అంజమ్మ చిన్నప్ప 20 లక్షలు 100 రూపాయలు వివరించారండి. చుక్కల్లోకి బాబు మీ ఊర్లో ఎవరు కాన్ చేసి వెళ్ళారా? ఏమ్మా ఓ యశోదమ్మా ఏమ్మా కాన్ చేయ వస్తానమ్మా. ఏం మటనవుతాడు? నువ్వేం భయపడతావు? వచ్చాడు కట్టి తీసుకురా. శివుడు బిడ్డ తీసుకుంటే పెట్టమే మాకు తల్లి తిన పర్వాలేదు బిడ్డకు వచ్చేసారు. ఏమ్మా శివుడు ఆ లాస్ట్ ఉండి పెద్దామా ఆ లాస్ట్ ఉండే పెద్దామ వద్దు. ఆ అమ్మాయి ఇంటి పక్కన మా ఇల్లు కదా బాగా చేసింది. ఆ అమ్మ బ్రతుడే ఏం చేసి తెలిసిన నిండు నెలవుతుంది నా బెల్లం. వాళ్ళ ఇంటి పక్కన ఇల్లేనా మాది కదా. బాగా ఒంటిన రేపుల్లో నొప్పి తెచ్చుకునే నా బెల్లానికి ఏ దిక్కు తెల్లా నేరుగా ఆ అమ్మ టీవీనా బాబో ఈ మాదిరిగా నా బెల్లాన్ని నొప్పి తెచ్చుకునేమో అన్నా. ఆయన అందరూ లోపలే బాయ్ ఏమో కాను చేస్తుంది లేదు. నేను బయటనే గేట్ కాడ కూర్చోండా 2 సేపు కదా అదే
నేను మగబిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ ఉండా సరైనవుతానన్నా అది చెప్తే కరెంటు పోయింది. నేను అనుకుంటా ఉంటే కరెంటు పోయింది. బిడ్డ బయట తీసిందే బొట్టు కోసినామని బొట్టు కోసి కరెంటు పోయింది కదా. బొట్టు కోసి బెల్లం కోసిందన్నా. కోసింది అనుకున్నా. ఒక్కగా నవ్వుతా ఉంటే ఆ మొక్కకు తొంబెట్టి బెల్లాన్ని పెట్టింది. ఆయన వద్దు, ఆయన అవసరం లే. ఎవరైనా ఉండాలంటాము ఏమే పోయి పట్టుకుందా ఏమ్మా చేస్తావమ్మా? బా నా తల్లి నువ్వు కూడా వచ్చేయా? ఎవరా ఆ అమ్మాయి ఆడుకోదంటే అన్న దొక్కుడికేసిందో మొత్తం దొక్కుడికేసిందా? 3 లక్షలు మునిగిపోతుంది. హలో మా ముందే లేదు ఫోన్ చేస్తున్నా చెల్లిస్తావా? ఏం ఫోన్ ఇదే? నెట్ ఫోన్ నెట్ ఫోన్ హలో హలో కోడ్ ఎంతనా? కోడ్ కోడి కాదు దీని కోడ్ ఎంత అంటే పిన్ కోడ్ అని చెప్పాలా? 4 సున్నాలు 5 జీరోలు అయ్యి కదా నువ్వు కొట్టువాయ్ చదువుతాదే 9 9లో 9 మొత్తం ఇదే 8 8లో ఏంద్రా ఇది అన్న పట్టి రాస్తున్నా. హలో నీ అమ్మాయి గొప్పదే. హలో లత బాగుండవు వస్తా వస్తా మామేడు వీడు మామ చెట్ల పడుతున్నాడా? మామ వస్తే కనా అల్లుడు 3 తూర్లు చేయనని చెప్పు. కాస్త అల్లుడు 3 తూర్లు ఫోన్ చేసిపోయానని చెప్పు. నువ్వేమనుకుంటా నేను అనుకుంటువా? లేస్తా మామ వస్తే అల్లుడు 3 తూర్లు చేసినాడని చెప్పు. ఎప్పుడెప్పుడైతే కదా తెల్లవారు 3 గంటలకు చేసినాడు, నైట్ 8:30 చేసినాడు, మళ్ళా 12కి చేసినాడు చెప్పు. చేస్తా బా నాకు అలా మాట గుర్తు చేసి చూస్తా వస్తా. అలా మాట వచ్చింది మాకిద్దరు గలాట పడింది. నేను ఏమన్నా చెంపబెట్టి దెబ్బేసిన చిన్నపిల్లోడిని పెద్ద పిల్లోడిని ఆధార్ కార్డు రేషన్ కార్డు బుక్ పాస్బుక్ అకౌంట్ బుక్ మొత్తం పెట్టుకొని ఇంటికి వచ్చేసింది. ఏమి లేదా మాకన్నా చెప్తావు? హలో బాబా బాగుంటావా? జాముండా నువ్వు వదిలేసిపోతే నన్ను ఎట్నే మీ అమ్మ చేస్తాను నాకేమి నీ ఎక్కడ మెనగా చేసి పెట్టారా? నాకు చిన్నపిల్లోడిని పెద్ద పిల్లోడిని నడుపుని ఆధార్ కార్డు రేషన్ కార్డు బుక్ పాస్బుక్ అకౌంట్ బుక్ మొత్తం వేసుకుని అమ్మగారి దిగిపోతే నీ అమ్మ మెనగా చేసి పెట్టా నాకు సంగతి లంజాముండా. బాబా బాగుంటావా? పిల్లోళ్ళు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లోడు ఏం చేస్తున్నాడు? పెద్దోడు నడిపోడు నా కొడుకు ఇంకా మర్చిపోలా బాబా. సరేలే బయట నిన్నేమన్నా బాబా నిన్నేమన్నా వచ్చి నేను తాగేది కూడా మట్టికి చేశాక 3 రోజులయ్యా.
సంతకాన్నే తర్వాత అంటారు హలో ఇదే స్విచ్ ఆఫ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయిందా